మేము రుచి చూసి ఉన్నామండి. ఆయన చెప్పారు, ఆయన నమ్మితేనే మనము చనిపోయినా కూడా దేవుడు ఉన్న పరలోకానికి వెళ్తామని. మనం ఎన్నో మరణాలు చూస్తున్నాము. చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారో మనకైతే తెలియదు. కానీ యేసుక్రీస్తు దేవుడు అంటున్నాడు, ఆయనను నమ్మి ఆయన మాటల ప్రకారంగా బ్రతికి అనేక మందిని రక్షిస్తే, క్రీస్తు ఏ రీతిలో అయితే ఈ భూమి మీదకు వచ్చి పాపుల కోసం ఆయన బదులుగా తన ప్రాణాన్ని అర్పించాడు. అర్పించి ఆయన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అలాగే మనం కూడా ఈ లోకానికి వచ్చింది దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ఎరుగని వారిని రక్షించటానికి, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్లకుండా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలని మా ఆశ. మిమ్మల్ని మా సహోదరులుగా భావిస్తూ, మీరు కూడా ఏదో ఒక రోజు మనందరికీ మరణం వస్తుంది కాబట్టి మనందరము ఈ భూమి మీదే కాదు, మరణించిన తర్వాత కూడా అందరము కలిసి తండ్రి అయిన దేవుడైన యెహోవా దగ్గర ఉండాలని ఆశ కలిగి మేమందరము కూడా రావటం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా నిజమైన దేవుడు యేసు ప్రభు అని, ఆయన ద్వారానే మనకి రక్షణ ఉందని ప్రతి ఒక్కరు కూడా మీరు విశ్వసించి నమ్మాలని, మారు మనసు పొందాలని మేము ఆశపడి వచ్చి ఉన్నాము. ఈ మాటలను మీరు వేరే విధంగా భావించకుండా ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర సమీప ప్రాంతాల్లో ఉన్న చర్చిలకి, ప్రార్థనా మందిరాలకు వెళ్తే అక్కడ ఉన్న దైవజనులు దేవుని గురించి, నిజమైన దేవుని గురించి మీకు చక్కగా వివరించి చెప్తారు. ఆ మాటలను మనం నేర్చుకొని అనేక మందిని మార్చాలంటే మన మాటలు, మన ప్రవర్తన సరిపోదండి. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆ మాటలు మనం నేర్చుకుంటే ఇతరులను మనం ఎలా మార్చాలి, మన కుటుంబంలో మనం ఎలాగా ప్రతిదీ కూడా వచ్చిన సమస్యను అధిగమించాలి. అదే రీతిలో మనకు కొన్ని విషయాల్లో ఓర్పు అనేది నశించిపోతుంటుందండి. అది కుటుంబంలో అయితేనేమి, వ్యక్తిగతంగా అయితేనేమి. అలాంటప్పుడు మనము మన మాటకి మనము లోబడలేక ఎన్నో తప్పులు, పొరపాట్లు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు దేవుడు మనకి తన వాక్యం ద్వారా మనకి ధైర్యాన్ని ఇస్తాడండి. మేము రుచి చూసి చెప్తున్నాము, ఆ వాక్యమే మాకు ధైర్యాన్ని ఇచ్చింది. కాబట్టి మీరు కూడా అందరూ కలిసి క్రీస్తు మాటలను విని ఆ మాటల ప్రకారంగా జీవిస్తూ ఆయనను ప్రార్థిస్తూ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని, మనందరము కలిసి తండ్రి అయిన దేవుని దగ్గరకు ఈ భూమి మీద మరణించిన తర్వాత వెళ్ళి సంతోషంగా జీవించాలని కోరుకుంటూ, మేమే కాదండి ఎంతోమంది ఈ మాటలకు దూరమైపోయిన వారు ఉంటున్నారని ఈ ప్రాంతానికి, ఇలాగా అనేక ప్రాంతాలకు మేము తిరగటం జరుగుతుంది. ప్రేమతో ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలను స్వీకరిస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ చుట్టుప్రక్కల ఉన్న కొండలను చూస్తున్నాము, చెట్లను చూస్తున్నాము, మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును కూడా మనం చూస్తున్నాము. అవైతే మనం చేసుకోలేము, కొనుక్కుంటాం కానీ అవైతే మనం చేసుకోలేము. ఈ కొండలని, అడవులని, చెట్లని అవన్నీ చూస్తున్నప్పుడు ఎవరు చేశారని మనం ఆలోచించినట్లయితే దేవుడే చేశాడు. దీని వెనకాల దేవుని ప్రణాళిక. ఆయన ఎందుకు చేశాడు? మన కోసమే చేశాడు. మనం ఉదయం లేచింది మొదలుకొని 3 పూట్ల కడుపు నిండా భోజనం చేస్తున్నాం, ఎంతో పని చేస్తున్నాం. అది ఎవరి కోసం? మన కోసమే. మనం పని చేస్తున్నామంటే ప్రకృతిలో దేవుడు పని పెట్టబట్టే. ఆ పని శరీర సంబంధమైన పనే కాదు. మనం 3 పూట్ల మన కడుపుకి చూసుకుంటూ మనము ఎదుటివారిని మరణించిన తర్వాత ఆత్మీయంగా ఎలాంటి మాటలను చెప్తే వాళ్ళు మరణించిన తర్వాత తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత పరలోకానికి వెళ్తారో ఆ మాటలను కూడా నేర్చుకొని అసలైన పని ఏంటంటే మేము చేసే ఇంతకంటే ఇంకా గొప్పదైన దేవుని పని మనం చేస్తే
ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాము. ఇదంతా చేయాలంటే ముందుగా నిజమైన దేవుడైన యేసుక్రీస్తును తెలుసుకొని ఆయన మాట ప్రకారంగా జీవిస్తే మరణించిన తర్వాత మనమందరము క్రీస్తులాగే తండ్రితో పరలోకంలో ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చిన్నదాన్నైనా నేను చెప్పిన మాటలను మీరు వేరేలాగా భావించకుండా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పానని కాకుండా మీరు ఒకసారి ఆలోచించి ఆచరిస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమునకు మరి ఒకసారి వందనములు నాయన. ఇదిగో నా తండ్రి, ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా నీ పిల్లలైన మా సహోదరులకు సహోదరిని మనలకు ప్రతి ఒక్కరికి కూడా నాయన నీ మాటలను ఏ రీతిలో చెప్పితే నాయన నీ బిడ్డలు విని ఆలోచిస్తారో మీరు మాకు పరిశుద్ధాత్మని సహాయంతో ఇంతవరకు కూడా నడిపించి చెప్పించిన విధానాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ గ్రామంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క గడపను, ప్రతి చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న మామల వరకు తాతల వరకు కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ గ్రామంలో ఉన్న బిడ్డలు మమ్మల్ని ఎంతగానో ప్రేమతో నేను ఇచ్చిన కరపత్రికలు తీసుకొని ఉన్నారు. అదే ప్రేమతో నా తండ్రి నీ బిడ్డలు నిజమైన దేవుణ్ణి రుచి చూసినట్లు నిజమైన దేవుడు నీవేనని అందరూ కూడా నాయన ఒక దినాన ఒప్పుకున్నట్లు సహాయం చేయండి. ఎందుకంటే మరణము నా తండ్రి మాకు ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. కాబట్టి మరణించేలోగా నిన్ను ఎరిగేవారిగా నాయన బిడ్డలందరూ ఉండినట్లు సహాయం దయచేయమని ఈ దీనదాసురాలైన నన్ను నా తండ్రి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మరి సాయంత్రం జరగబోతున్న తెర మీద సువార్తను నాయన మీ బిడ్డలందరూ కూడా తిలకించిన తండ్రి ఆలోచించి పాటించినట్లు సహాయం దయచేయండి. అందరూ రావడానికి కృప చూపమని క్రీస్తు పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.